కొన్ని రోజులుగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా హరిశంకర్ అన్న చాలా అంటే మేము దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి అందరినీ చూస్తున్నాం. ఎవరి కథ ఎట్లున్నదో అందరినీ కూడా అబ్జర్వ్ చేసుకుంటా మేము రోజు చర్చల మీద చర్చలు చేస్తున్నాం. అయితే ఈ ఒక 4-5 రోజుల నుంచి బాగా ఆలోచించినాం. ఇట్లా కాదు ఏమనంటే మా ఇతరులేమో ఏడబడతాడా మనోళ్ళని వేసుకుంటుండు. గతంలో నేను కూడా అన్నను కూడా ఒకప్పుడు కొద్దిగా వ్యతిరేకించిన వాళ్ళని. కానీ ఇట్లుంటే విడిపోతే పడిపోతాం అని చెప్పి వీళ్ళ ఎప్పుడు చెప్తున్నాడు, ప్రతి మీటింగ్ లో చెప్తూనే ఉంటాడు. విడిపోతే పడిపోతాం, కలిస్తే ఏదైనా నిలిస్తే మంచి కొటేషన్ కూడా ఉంది అన్నది. విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం, కలుద్దాం నిలుద్దాం అని ప్రతి మీటింగ్ లో చెప్తుంటాడు. ఇవాళ ఈ కార్యక్రమం ఒక హాఫ్ డే సెషన్ అనుకున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంకా కంటిన్యూషన్ అవుతూ కార్యక్రమం కొనసాగుతున్నందుకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనం అందరం కూడా చప్పట్లతోటి మనం కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలన్న. ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి నేను డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. నిజానికి నేను 1998లో మా విఠల్ మిత్రుడు మేము ఒకేసారి యూనివర్సిటీకి రావడం జరిగింది. 2000 నుంచి 2001 నుంచి కూడా అనేక ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాల్లో ఎంతో మంది రాజకీయ నాయకులతో కలిసి పనిచేయడం జరిగింది. కానీ మేము అప్పటి నుంచి కలలు కన్నది కూడా బీసీలకు రాజ్యాధికారం, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన యొక్క నినాదాన్ని మేము ఖచ్చితంగా ఆచరణ సాధ్యం చేయాలని చెప్పి నేను కావచ్చు, మా అన్న పర్వత వెంకటేశ్వర్లు ఇలాంటి చాలా మంది రీసెర్చ్ కారులను కూడా దేని మీదనో పరిశోధన చేయడానికి మన సబ్జెక్టు మీద మన కులాల మీద మనం పరిశోధన చేయాలని చెప్పి బీసీల పైన పిహెచ్డి చేసి డాక్టరేట్లు తీసుకోవడం జరిగింది. నిజానికి ఇవాళ తెలంగాణ ఉద్యమం చూసినట్టయితే ఉస్మానియా జేఏసీలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. 2009లో మేము ఉస్మానియా జేఏసీ పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో అయాల ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, చావమంటే చచ్చినాం. అయాల సచ్చిన వాళ్ళు పోరాటాలు చేసిన వాళ్ళంతా కూడా మన బీసీ బిడ్డలు. అయాల మా కేసీఆర్ కుర్చేసి నిమ్మరసం కాదు బిడ్డ, మా రక్తం నాగని చెప్పి అయాల ఆయనకు ఆ దీక్షని ఇచ్చేసి అయాల పోరాటాలు చేసింది మనం. ఇవాళ ఇన్ని పోరాటాలు చేసి రాజ్యాధికారానికి ఏమో ఎక్కడో దూరంగా మనం వెలివేయబడ్డాం. అంటే మన పోరాటం అంతా మనది ఇవాళ అగ్రవర్ణ చేతుల్లోకి రాజ్యాధికారం పోతుంది. నేనే 2016లో ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండు రేవంత్ రెడ్డి గారు. ఆయన టీడీపీలో ఉన్నాడు. ఆయన్ని ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో కేసీఆర్ కి వ్యతిరేకంగా తెలంగాణ జనజాతర అని చెప్పి పెట్టి భుజాలపై మోసుకొచ్చి ఆయన్ని టీషర్ట్ మీద తీసుకొచ్చి ఆయన సభకు పరిచయం చేసి పునాది వేసింది నేనే అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పోరాటం చేసే నాయకులు మన కళ్ళ ముందర లేరు. ఇప్పటికీ ఆ కేసు తిరుగుతూనే ఉన్నాం. నీరు చెరుకు సుధాకర్ అన్న, రేవంత్ రెడ్డి అందరూ రోజు కోర్టుకు పోయేస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా. కానీ ఇక్కడ ప్రాబ్లం మనం రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి అసలు ఉన్న ఆటంకాలు ఏంటి, వాటి మీద మేధోమథనం జరగాలి. తెలంగాణ ఉద్యమంలో అయాల మనం ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేసినామో ఆ రకమైన ఉద్యమం ఇవాళ మళ్ళా రూపుదాల్చుకుంటుంది. కానీ మనం పిడికిలు బిగిస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం మనదవుతుంది. కాబట్టి ఆ పిడికిలు బిగించి బీసీలం మేమంతా ఒక్కటే అని చెప్పి గట్టిగా బలంగా ఖచ్చితంగా కూడా ఈ వాదాన్ని నినాదాన్ని ముందుకు తీసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. మనం చూసినాం ఆ రోజు వెలిగిన స్పార్క్ వల్ల ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక 8-10 నెలల నుంచి కూడా బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. దానికి రిజల్ట్ వచ్చిందా అంటే ఖచ్చితంగా 100% రిజల్ట్ వచ్చింది. ఇలా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన ప్రసన్న హరికృష్ణ దాదాపుగా 64,000 ఓట్లను ఇవాళ గెలిచటోళ్ళ వెన్నులో వణుకు పుట్టించిండు. వాళ్ళు రోజు అసలు లెక్కల మీద లెక్కలేసుకొని నిద్రలు పోయిన రాత్రులు గడిపారు 2-3 రోజులు కూడా. దాని తర్వాత మనం చూసినాం ఎమ్మెల్సీలు ఇలా నాకు తెలిసైతే నాకు అవగాహన ఉన్నంత వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలు ఒక అగ్రవర్ణాలు ఆధిపత్యాలు కులాలు లేకోకుండా ఇచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీలు అయితే మొన్ననే ఒక ఎస్సీ ఎస్టీ బీసీలు దాదాపుగా 3 బీసీలకు కూడా ఏ పార్టీ అయినా కావచ్చు బీసీలకి ఇవ్వకపోతే మనకు బతుకు లేదని చూపి ఇవాళ ఒక వాతావరణం క్రియేట్ అయింది. అంటే మనం ప్రెషర్ గ్రూప్ గా ఒక ఉద్యమ కార్యాచరణ ఒక ప్రెషర్ గ్రూప్ గా ఈ ప్రభుత్వాన్ని వెన్నులో వణుకు పుట్టించే విధంగా మన ఉద్యమ కార్యాచరణ ఉన్నట్టయితే ప్రతి ఫలాలు ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మిత్రులు చెప్తున్నారు 80 సీట్లు ఇవాళ జనరల్ కేటగిరీలో ఉన్న చట్టసభల్లో మనకు రిజర్వేషన్ లేనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈసారి మనం చేయబోయే పోరాటం
చాలా మంది బీసీ నాయకులు కొత్త తరం నాయకులకు కూడా గొప్ప అవకాశాలు వస్తాయి. గొప్ప పవర్స్ ని కూడా ఎంజాయ్ చేయడానికి, పొలిటికల్ పవర్స్ ని ఎంజాయ్ చేయడానికి మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వాదాన్ని, ఈ నినాదాన్ని మీరు ఇదే విధంగా తీసుకుపోవాలని చెప్పి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి, ఎక్కడ కూడా మనం విడిపోవద్దు, విడిపోతే పడిపోతాం, కలిస్తే నిలుస్తాం. ఖచ్చితంగా మనందరం ఈ యొక్క పోరాటాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ ఈ రోజు వచ్చిన పెద్దలే కాకుండా మీకు గతంలో మీతో పాటు ఉద్యమాలలో అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేసిన మిత్రులందరితో కూడా ఒక్కసారి మాట్లాడి మన కార్యాచరణని ఇంకా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కూడా తీసుకుపోవడానికి కూడా మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ అంశం చెప్పారు కాబట్టి ఇవాళ హరిత ప్లాజాలో టోల్ ప్లాజాని ఇవాళ దిగ్బంధం చేద్దామని చెప్పి ఒక గొప్ప నినాదం మా మల్లన్న తీసుకుంటూ ఆ నినాదం చాలా గొప్పది అన్న. నేను అనేక ఉద్యమాల్లో ఉస్మానియాలో మేము చాలా ఉద్యమ కార్యాచరణ చేసినాం. చాలా ప్రత్యక్షంగా కొన్ని చేసినాం, పరోక్షంగా చేసినాం. కాకపోతే ఇప్పుడు ఆరంభం మాత్రమే కాబట్టి, ఇప్పుడు మనం చేయబోయే పోరాటం ఆరంభం కాబట్టి కొంత మనం స్ట్రెంత్ అయినాక ఆ కార్యాచరణ తీసుకుంటే బాగుంటది అనేది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా 42% రిజర్వేషన్లు ఇక చేతులు దులుపుకొని కాంగ్రెస్ పార్టీ అయితే మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకొని కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం భయపడేసింది. మన ఉద్యమ కార్యాచరణ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉండాలి. ఇక మన పోరాటం ఇక్కడ జరుగుతూనే ఉండదు, కానీ మనం చేయబోయే పోరాటం ఢిల్లీ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున కూడా మన పోరాటాలు ఉండాలి. లేకపోతే ఈ బిల్లుని ఇట్లనే నాచుకుంటా ఇంకో 10 సంవత్సరాలు కూడా తీసుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ఉద్యమ కార్యాచరణను ఢిల్లీకి తరలించాలి. ఢిల్లీలో మన పోరాటాలు ఉండాలి. దానికి మన హరిశంకర్ దాదాపుగా ఢిల్లీ స్థాయిలో కావచ్చు, ఆయన హోంమంత్రిగా పిఏగా ఉండి కూడా దాదాపుగా 25-30 సంవత్సరాల అనుభవం ఉంది. అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అనేక రకాల సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఢిల్లీ స్థాయిలో ఏ కార్యక్రమం పెట్టినా విజయవంతం చేయగల కెపాసిటీ ఉన్న నాయకుడు హరిశంకర్ అన్న. కాబట్టి ఆ బాధ్యత అన్న భుజస్కంధాలపై వేసుకొని ఢిల్లీ స్థాయిలో మన ఉద్యమం ఖచ్చితంగా విజయవంతం అయ్యే విధంగా అన్న ముందుండి కూడా నడపాలని చెప్పి కోరుకుంటూ ఆ దిశగా మనందరం కూడా రాబోయే కాలంలో జరగబోయే ఉద్యమంలో ఖచ్చితంగా మనందరం కూడా ఈ పోరాటంలో ఉంటూ మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ.